ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ముముక్షువుకి శత్రువులు. అందులో భాగంగా ఈరోజు రెండవ శత్రువు పరిమిత జ్ఞానం. ముముక్షు శత్రువుల్లో రెండవది పరిమిత జ్ఞానం. నిన్న మనం తెలుసుకున్నాం భయం గురించి. ఈరోజు పరిమిత జ్ఞానం. చూడండి, మన జీవితంలో ఒక గొప్ప లక్ష్యం ఏంటంటే మోక్షం. ఆ మోక్షం కోరుకునే వ్యక్తినే ముముక్షువు అంటారు. ఆ మోక్షాన్ని కోరుకునే వ్యక్తినే ముముక్షువు అంటారు. ముముక్షువు అంటే ఈ జన్మ కర్మచక్రం నుండి బయటపడాలి అని. ఇక్కడ పైన కోరుకోవడం కాదండి, ఆత్మలో నుండి కోరుకోవడం. మరి కానీ ఈ మార్గం అంత సులభమైంది కాదు. మోక్షం పొందడం అనేది అంత సులభం కాదు. ఎందుకంటే ముముక్షువుకి చాలా మంది శత్రువులు ఉంటారు. అందులో ఒక ముఖ్యమైన శత్రువు ఈ పరిమిత జ్ఞానం. చూడండి, పరిమిత జ్ఞానము అంటే కొంచెము తెలుసుకొని ఇంకా అంతే, ఇంకేమీ లేదన్నట్టు భావించడం. పరిమిత జ్ఞానం అంటే ఏంది? కొంచెం తెలుసుకొని ఇంకేమీ లేదు అన్నట్టు భావించడం. చూడండి, ఉదాహరణకు ఒక గిన్నెలో నీళ్ళున్నాయి. ఆ నీటిని మొత్తం చూసి అదే సముద్రం అని అనుకుంటే ఎలా ఉంటుంది? అసలు జ్ఞానం ఉన్నట్ల వాళ్ళకు అసలు కౌంట్కే రా. అది అది నిజం కాదు. ఎందుకంటే అది గిన్నెకు సముద్రానికి, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఆ మాత్రం జ్ఞానం ఉండాలి. అలాగే మనమే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాం, జ్ఞానాన్ని పొందుతున్నాం. ఆ జ్ఞానం కొంచెం సంపాదించి ఇదే సత్యమని భావించడం, ఇదే పరిమిత జ్ఞానం. ఇంకా సత్యాన్ని పూర్తిగా తెలుసుకోవడం అంటే పరిపూర్ణ జ్ఞానం. సత్యాన్ని పూర్తిగా తెలుసుకోవడమే పరిపూర్ణ జ్ఞానం. కానీ ఈ పరిమిత జ్ఞానం ఉన్నప్పుడు మనం పూర్తిగా తెలుసుకోలేం. మనకు కొంచెం జ్ఞానం ఉందనుకోండి, ఆ పూర్ణ జ్ఞానాన్ని మనం పొందలేం. ఎందుకంటే ఇక్కడ మనకు తప్పుడు అహంకారం వస్తుంది. నిజమైన మార్గం మనకు కనిపించదు. ఏదో ధ్యానం చేస్తున్నాం, కొంచెం జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని ఇతరులకు బోధిస్తున్నాం. బోధించేటప్పుడు చాలా బాగుంది, మీరు క్లాస్ చాలా బాగా చెప్పారు అని 4 మాటలు అనడం, మనని గౌరవించడం, మనకు సత్కారాలు చేయడం, ఇవన్నీ ఉంటే అక్కడ మనకు అహంకారం పొంగిపోతారు. చక్కగా వాళ్ళకు ఇంకెక్కడి లేని అహంకారం వస్తుంది. మరి అసలు మనకు గురువులు చెప్తారు, అహంకారికి ఆత్మజ్ఞానం అప్పదు. మరి ఈ అహంకారము ఈ జ్ఞానాన్ని పొందేటప్పుడు వస్తుంది. ఇంకా మనం ఎక్కడైనా ఏమంటారు, ఒక పదవిలో కానీ, అందంలో కానీ, ఆస్తుల్లో కానీ, అక్కడ కూడా మనకి ఏదైనా ఎక్కువ ఉంటే అక్కడ కూడా అహంకారాన్ని పెంచుకుంటాం. ఇంకా ఈ తపశక్తి అంటే ఈ సాధనా శక్తి పెంచుకోవడం వల్ల కూడా మనం అహంకారాన్ని పెంచుకుంటాం. మనం గమనిస్తే విశ్వామిత్రుడు 4000 సంవత్సరాలు ధ్యానం చేసి ఎంతో శక్తిని పొందాడు. కానీ ఆ అహంకారం ఎప్పుడైతే పెంచుకున్నాడో కొన్ని పరీక్షలు ఎదురయ్యాయి, ఆ అహంకారం అంతా దిగిపోయింది. మరి నహుషుడు అనే
రాజు కూడా ఇతడు ఒక గొప్ప రాజు. ఏం చేసిండు ఈయన? తపస్సు చేసి ఆ ఇంద్రుని యొక్క స్థానాన్ని పొందాడు. ఎవరు? నహుషుడు. కానీ తర్వాత ఏమైంది? ఆయనకు నేనే దేవేంద్రుడన్నంత అహంకారం ఆయనకు పెరిగింది. అప్పుడేమైంది? అతను ఆ ఇంద్రుడు నేనన్న అహంకారంతో ఋషులనే తన పల్లకిని మోయమన్నాడు. అగస్త మహర్షిని కూడా ఆయన అవమానించడం జరిగింది. మరి ఋషులు ఊరుకునేనా? వాళ్ళు శాపాలు ఇస్తారు. పాము రూపంలో ఆయన కిందికి పడిపోయాడు. అందుకే అహంకారం వచ్చినప్పుడు ఎంత ఎత్తుకు ఎదిగినా సరే మనం పడిపోతాం. కిందికి పడిపోవడం అనేది సత్యం. మరి రావణుడు 4 వేదాలు చదివాడు, షట్శాస్త్రాలు చదివాడు, గొప్ప పండితుడు, శివభక్తుడు, ఇంకా ఆయనను మించిన వాడే లేడు. కానీ చిన్న అహంకారం చోటు చేసుకుంది. కాబట్టి అక్కడ ఆయన ఇంకేంది, ఆ అహంకారం వల్ల నన్ను ఎవరు జయించలేరు అని చెప్పి ధర్మాన్ని కూడా లెక్క చేయలేదు. ధర్మం తప్పాడు. జ్ఞానం ఉన్న ఏమైంది? అహంకారం ఉంటే కింద పడిపోవడం తప్పదు ఎవరికైనా. మరి భస్మాసురుడు, ఇతను కూడా ఎంతో తపస్సు చేశాడు, వరం పొందాడు, ఆ శక్తిని పొందాడు. ఎలాంటి వరం పొందిండు ఆయనంటే, ఆయన ఎవరి తలపైన చెయ్యి పెడితే వాళ్ళు భస్మం అవుతారు. మరి అలాంటి వరం పొందిన అతడు అహంకారం పెరిగి ఎవరైతే తనకి వరం ఇచ్చారో ఆ శివుడిపైనే తన చెయ్యి పెట్టి పరీక్ష చేయడానికి పోయాడు. చివరికి తనకు తానే నాశనం అయ్యాడు. అందుకే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అహంకారం వస్తే మనం ఎంత తపస్సు చేసినా, ఎంత శక్తిని సంపాదించినా, ఎంత జ్ఞానాన్ని సంపాదించినా, ఎన్ని ఉన్నా అన్నీ వృధా అవుతాయి. మరి ఇంత శక్తి సంపన్నులకే వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళవన్నీ కోల్పోయారు. మరి ఈ పరిమిత జ్ఞానం ఉన్న వాళ్ళు ఇంకెంత కోల్పోతారు అహంకారం పెంచుకుంటే. కాబట్టి ఈ పరిమిత జ్ఞానం అనేది మోక్షానికి పెద్ద అడ్డంకు అని చెప్తున్నారు. చూడండి, ఇక్కడ ఒక చిన్న స్టోరీ చూద్దాం. ఏంటంటే, ఒక సింహం అది ఏం చేసింది, చిన్నప్పుడు అది పుట్టిన తర్వాత అది ఎట్లనో ఆ సింహం గుంపులో నుంచి గొర్రెల గుంపులో వచ్చి పడ్డది. ఎవరు? సింహం. అది గొర్రెల్లాగా, గొర్రె ఎక్కడ పోతే అక్కడ పోతుంది. గొర్రె ఏం చేస్తే అది చేస్తుంది. సింహం అంటే ఏంది? గాండ్రిస్తుంది. అసలు గొర్రెలతో సింహం పెరగడం ఎంత విచిత్రం. సింహం ఏమంటూ మేకల్ని తినడం, గొర్రెల్ని తినడం, కనిపించిన జంతువునల్లా తినేయడం సింహం లక్షణం. కానీ ఆ సింహం ఏం చేసింది? గొర్రెల గుంపులో ఉంది. అయితే ఇక్కడ ఒకరోజు నిజమైనటువంటి సింహం వచ్చి నువ్వు సింహం అని చెప్పిందంట. ఆ చిన్న సింహం నమ్మలేదంట. ఎందుకంటే దానికి అంత జ్ఞానం లేదు. దాని జ్ఞానం పరిమితం. నీకు తెలియట్లేదు కదా, నువ్వు నిజంగా సింహాను అంటే నమ్మట్లేదు కదా, నువ్వు నేను ఒకటేలాగున్నాము, నువ్వు ఇక్కడ రా అని చెప్పేసి ఒక నీటి దగ్గరికి తీసుకెళ్ళిందంట. తీసుకెళ్ళి ఆ నీళ్ళలో వాటి యొక్క ప్రతిబింబం చూపించిందంట. చూడు, నేను నువ్వు ఒకేలాగా ఉన్నాము అని చెప్పి చూపించిందంట. అప్పుడు సింహం నమ్మి ఆ సింహం వెంట వెళ్ళిందంట. మరి అలాగే ఉంది మన పరిస్థితి కూడా. ఏంటి అంటే, మనకు పరిమితమైన జ్ఞానం ఉండడం వల్ల మనం దేవుళ్ళము, భగవంతులమైన మనము ఈ భూప్రపంచంలోకి, ఈ మాయా ప్రపంచంలోకి వచ్చి మన యొక్క నిజస్వరూపం ఆత్మ అని మనం తెలుసుకోలేకపోతున్నాం. గురువులు ఎంత చెప్పినా మనం నమ్మటం లేదు. ఎన్నో క్లాసుల ద్వారా మనకు రకరకాలుగా బోధిస్తుంటే ఇప్పుడిప్పుడు మనము అర్థం చేసుకుంటున్నాం. మరి ఈ పరిమిత జ్ఞానం ఎలా వస్తుంది అంటే, కొంచెం తెలుసుకోవడం వల్ల. ఆ కొంచెం తెలుసుకోవడమే నాకే అంతా తెలుసు,
అనే అహంకారం చోటు చేసుకోవడం వల్ల ఈ పరిమిత జ్ఞానం వస్తుంది. అంటే ఇంకా నాకు తెలుసు, ఇంకా నేను తెలుసుకునేది ఏం లేదు అనుకోవడం దానికి కారణం. ఒకతను ఏదో కొంచెం చదివాడంట, చదివి ఇంకా నా అంతటి వాడే లేదు, నేనే గొప్పవాడిని అనుకుంటాడంట. ఇంకా అలాంటి వాడు ఇంకేమైనా జ్ఞానం సంపాదిస్తాడా? ఇంకేమైనా నేర్చుకుంటాడా? ఎప్పటికీ నేర్చుకోలేడు వాడు, ఆ జ్ఞానాన్ని నేర్చుకోలేడు. ఇంకా కొంతమంది ఏదో కొన్ని రోజులు నేర్చుకుంటారు, తర్వాత పక్కకు పెట్టేస్తారు. ఓపిక వస్తలేదనో, లేదా మాకు అంత తెలిసిపోయిందనో. ఒక చదివే కాదండి, ఒక సంగీతం అనుకోండి, ఒక వంట అనుకోండి, ఇంకేదైనా పని చూడండి. ఏదైనా ఎవరైనా ఒక వంట చేయడం, ఒక కూర గురించి అడిగారనుకోండి, మనం 2 ఐటెంలు చెప్పినా ఓ మాకు తెలుసులే మాకు తెలుసులే అని చెప్పేసి దాన్ని అక్కడికి ఆపేస్తారు. ఆపేసి వాళ్ళు చేస్తారు, కుదరదు, మళ్ళీ మనల్ని అడుగుతుంటారు. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి, మనందరికీ అనుభవమే కదా. ఇది పరిమిత జ్ఞానమే. అలాగే ఈ ఆధ్యాత్మిక జ్ఞానంలో కూడా చాలా మంది ఇట్లాగే ప్రవర్తిస్తారు. ఏంటి, పత్రి గారు చెప్పారు, హింస చోడో హంస పకడో, ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని, వస్తే రాని పోతే పోని ఉంటే ఉండని, ఇలా కొన్ని వాక్యాలు పట్టుకుంటారు. పట్టుకొని ఇంకా మాకే అంతా తెలుసు అన్నట్లు మాట్లాడుతుంటారు. ఎందుకు అంటే వాళ్ళ యొక్క జ్ఞానం పరిమిత జ్ఞానం. మరి ఇంకా భగవద్గీతలో కూడా ఏదో ఒక శ్లోకాన్ని నేర్చుకుంటారు, నేర్చుకొని మొత్తం మాకు తెలుసు అన్నట్లుగా మాట్లాడుతుంటారు. అదే సరైందా? కాదు కదా. భగవద్గీత ఏంటి, 700 శ్లోకాలు. దాని అంతరార్థం ఎంత ఉంది, ఎన్ని రకాలుగా ఉందా మనం రోజు చూస్తున్నాం కదా, ఎంత జ్ఞానం దాగుంది. కాబట్టి మనం ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలి అనే జ్ఞానం ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి ఇంకొకటి, మనం ఈ జ్ఞానం పొందుతున్నాం కదా, ఈ జ్ఞానం పొందేటప్పుడు సత్యాన్ని పూర్తిగా ఎవరికైతే తెలుసో వాళ్ళనే మనం అనుసరించాలి. వాళ్ళను అనుసరిస్తేనే మనం ఆ జ్ఞానాన్ని పొందగలుగుతాం, లేకుంటే ఆ జ్ఞానాన్ని పొందలేం. వాళ్ళు పూర్ణ జ్ఞానం పొందిన వాళ్ళ దగ్గరే మనం జ్ఞానాన్ని పొందాలి. అందుకే తటవర్తి దంపతులు చెప్తుంటారు, సరి అయిన ధ్యానం చెయ్యండి, సరి అయిన జ్ఞానాన్ని పొందండి, సరి అయిన సద్గురును ఆశ్రయించండి, ఎవరిని పడితే వాళ్ళను నమ్మవద్దు అని నానా రకాలుగా చెబుతుంటారు. అందుకే అందరివి వినాలి, అందులో ఏది సత్యమో మనం గ్రహించాలి. సత్యాన్ని నమ్మినప్పుడు, సత్యాన్ని ఆశ్రయించినప్పుడు, సత్యంలో నడిచినప్పుడు మన జీవితం ఎప్పుడు విజయవంతం అవుతుంది. ఈ విషయం ఎవ్వరూ మరచిపోవద్దు. మరి ఇంకా ఈ పరిమిత జ్ఞానం వల్ల మనకు కలిగే నష్టాలేంటి ఉంటాయి కదా. పరిమిత జ్ఞానం వల్ల కలిగే నష్టాలు ఏంటంటే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. పరిమిత జ్ఞానం వల్ల ఏం చేస్తాం, మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, మన జీవితం అంతా తప్పుదారిలో పడుతుంది. మరి ఇంకా అక్కడ అహంకారం పెరుగుతుంది. చూడండి, మనం గమనిస్తే అంతా తెలిసిన వానికి అహంకారం ఉండదు, ఏమీ తెలియని వానికి అహంకారం ఉంటుంది. నేనే గొప్పవాడిని అనే భావం కూడా వస్తుంది ఈ పరిమిత జ్ఞానం ఉండడం అంటే. మరి ఆత్మ జ్ఞానానికి కూడా మనం దూరం అవుతాం. ఇంకా ఆత్మజ్ఞానానికి దూరం అవుతే ఇంక నువ్వు మోక్షం ఎక్కడ పొందుతావు? మోక్షాన్ని కూడా పొందలేవు. చూడండి, సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. ఇది మనందరం అనుకుంటాం, ప్రతిరోజు మనమందరం అనుకుంటాం. ఈ సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు అనుకోవడం మనకు కనిపిస్తుంది. అంటే సూర్యుడు వస్తున్నాడు, పోతున్నాడు, అది మనకు కనిపిస్తుంది. కానీ ఈ సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు
అనేది కాదు. సూర్యుడు ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాడు. ఎందుకు? భూమి తిరుగుతుంది, అంతేకాని సూర్యుడు ఎప్పుడూ వెలుతురు ఇస్తూనే ఉంటాడు. ఈ కనిపించేది నిజం అనుకోవడమే పరిమిత జ్ఞానం. అర్థమైందా? ఆ ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు అనుకునేదే పరిమిత జ్ఞానం. ఎందుకంటే సూర్యుడు ఎప్పుడూ ఉంటాడు, అస్తమించడం అనేది ఎప్పుడు జరగదు. భూమి తిరగడం వల్ల మనకు చీకటి వస్తుంది. ఎందుకు చీకటి వస్తుంది అంటే మానవుడు విశ్రాంతి తీసుకోవాలి, ఈ శరీరానికి విశ్రాంతినివ్వాలి. మనకు విశ్రాంతి లేదనుకో ఎప్పుడు పని చేస్తూనే ఉంటాం. ఇప్పుడు రోజుకు 12 గంటలు సంపాదిస్తున్నాము, ఆ చీకటి రాలేదనుకోండి, ఆ భూమి తిరగలేదనుకోండి, అప్పుడు 24 గంటలు మనకు సంపాదన మీదనే ఉంటుంది కదా, అది ఖచ్చితంగా. అందుకే మానవుడికి చీకటి ఇస్తే విశ్రాంతి తిరుగు ఉంటుంది అని చెప్పేసి అలా సూర్యుడు కనిపించకుండా ఉంటాడు భూమి తిరగడం వల్ల. ఇది అసలైన జ్ఞానం అంటే ఇది. మనం ఏమనుకుంటాం? పొద్దుమూకింది తెల్లారింది అని మనం అనుకుంటాం. ఇంకా ఈ అహంకారం ఎలా ఉంటుంది, ఈ పరిమిత జ్ఞానం ఎలా ఉంటుంది అంటే ఒక మామూలు వ్యక్తి కనిపించాడు అనుకోండి, ఏమంటారు? ఎంతో గొప్ప కోటీశ్వరుడు. కానీ అతడు వేసుకునే బట్టలు చాలా సాధారణంగా ఉంటాయి. అప్పుడు ఏమంటారు? వెంటనే ఏదో ఎవరో ఆయన అని అనుకుంటా. ఆయన గురించి ఎవరైనా చెప్పారనుకోండి, అదే బాగా మంచి ఏమీ లేనివాడున్నాడు, వాడికి ఏమీ ఉండదు కానీ డ్రెస్సింగ్ మాత్రం సూపర్ ఉంటుంది, వాడిని ఎంతో గౌరవిస్తారు. మన జీవితంలో గమనించడం, ఇవన్నీ అనుభవం మనకు కదా. అంటే దుస్తులను బట్టి నీవు గౌరవం ఇచ్చేది అనేది, ఆ రూపాన్ని చూసి గౌరవం ఇచ్చేది అనేది పరిమిత జ్ఞానమే. అంటే అక్కడ నువ్వు గుణాన్ని చూడట్లేదు, ఇంకేమీ చూడట్లేదు, నీకు కనిపించే ఆ రూపాన్ని బట్టి నీవు నిర్ణయం తీసుకుంటున్నావు. ఇదే అండి పరిమిత జ్ఞానం అంటే ఇది. మరి ముముక్షువు ఎలా ఉండాలి అంటే ముముక్షువు వినయం కలిగి ఉండాలి. ఎంత తెలిసినా నేను ఇంకా తెలుసుకోవాలనే జ్ఞానం ఉండాలి. ఈ వినయం లేకపోతే గనక మనకింకా జ్ఞానం రావడం చాలా చాలా కష్టం. అందుకే మనం సత్యాన్ని తెలుసుకున్నటువంటి ఆ సద్గురువును అనుసరించాలి. అప్పుడే మనం పూర్ణ జ్ఞానం పొందుతాం. అసలు గురువు అంటే ఎట్లా ఉంటాడంటే చీకటి నుండి వెలుగులోకి తీసుకొచ్చేవాడు. నిరంతరం సాధనలో ఉండాలి. జ్ఞానం అనేది మనకు ఒక్క రోజులో వచ్చేది కాదు. చూస్తున్నాం కదా మనం ఇప్పటికీ 3 years నుంచి ప్రతిరోజు ఎన్నో రకాలుగా మనం ఈ జ్ఞానం చెప్పుకుంటున్నాం. అందుకే మనం అనునిత్యం సాధన చెయ్యాలి, శ్రవణము చెయ్యాలి, మననము చెయ్యాలి, నిధిధ్యాస చెయ్యాలి. ఇవన్నీ మనం పాటిస్తేనే మనకేమైనా జ్ఞానం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మనకున్నటువంటి సందేహాలు కూడా నివృత్తి అవుతాయి. చూడండి, ఈ జ్ఞానం పొందేటప్పుడు మనకు అనేక రకాలైనటువంటి సందేహాలు వస్తాయి. వాటిని మనం ప్రశ్నించాలి, గురువును ప్రశ్నించాలి. ప్రశ్నిస్తేనే మనం ఈ జ్ఞానంలో ముందుకు వెళ్తాం. ప్రశ్నించని వాడు ఎప్పుడూ ఎత్తుకు ఎదగడండి. అడిగితే ఏమనుకుంటారో, పక్క వాళ్ళు ఈంత కూడా తెలియదా, ఇలా అడుగుతుంది అని మనం పక్క వాళ్ళ గురించి ఆలోచించామనుకో, మనం ఆ జ్ఞానాన్ని పొందలేం. కాబట్టి మనకి ఏదైనా డౌట్ వస్తే ఆ డౌట్ను క్లియర్ చేసుకోవాలి. మరి ఇంకా ఈ పరిమిత జ్ఞానానికి ఉదాహరణ ఒక బావి కప్ప. ఒక బావి కప్ప, ఒక కప్ప బావిలో ఉంటుంది. అది అనుకుంటుంది ఆ బాయే ప్రపంచం అనుకుంటుంది. ఆ బాయే
ప్రపంచం. ఒకరోజు ఒక సముద్రం నుండి కప్ప బయటికి వస్తుంది. బయటికి వచ్చి అది చెప్పింది సముద్రం చాలా పెద్దది అని. కానీ బావి కప్ప ఏమంటుంది? నమ్మదు. ఆ బాయే సముద్రం అనుకుంటుంది. ఇది మన యొక్క పరిమిత జ్ఞానం. మనకు తెలిసిందే కరెక్ట్ అనుకోవడం పరిమిత జ్ఞానం. ఈ పరిమిత జ్ఞానం నుంచి మనం ఎట్లా బయటపడాలి అని ఒక ప్రశ్న వేసుకుంటే మనం సత్యాన్ని అన్వేషించాలి. ఇది నిజమా అని ప్రశ్నించాలి. ఈ నిజమా అని ప్రశ్నించాలన్నప్పుడు ఏం చేస్తారు? ఒక గురువు దగ్గర జ్ఞానం వింటారు. ఆ జ్ఞానం తీసుకెళ్ళి ఆ డౌట్లని ఇంకో గురువుతో అడుగుతారు. అలాంటి పనులు ఎప్పుడూ చెయ్యొద్దు మనం. ఏ గురువైతే మనకు జ్ఞానాన్ని అందిస్తాడో ఆ గురువు దగ్గరే మన యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవాలి. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకు తెలిసిన జ్ఞానాన్ని అది నిజమా అని మనం ఇక్కడ అన్వేషించాలి. అనుభవం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. కేవలం మనం వింటే సరిపోదు, చదివితే సరిపోదు. విన్నది, చదివినది మనం అనుభవం ద్వారా ఆత్మ విచారణ చెయ్యాలి. నేనెవరు అని మనకు మనం ప్రశ్నించుకోవాలి. ఈ ముముక్షువుకి పరిమిత జ్ఞానం ఒక పెద్ద శత్రువు అండి. ఎందుకంటే కొంచెం తెలిసినా అంతా తెలుసు అన్నట్లు ఈ మనసు మనను పడగొట్టేస్తుంది. ఈ పరిమిత జ్ఞానం మనల్ని అహంకారంలో పడేస్తుంది, సత్యం నుండి దూరం చేస్తుంది, ఆ సత్యాన్ని అడ్డుకుంటుంది. కానీ మనం చేయాల్సింది ఏంటి అంటే ఆ పూర్ణ జ్ఞానం వైపు మనం ప్రయాణం చెయ్యాలి. మన జీవితంలో చాలా మంది మనమంతా నాకు అన్నీ తెలుసు అనుకుంటాం. కానీ నిజమైన జ్ఞాని అలా అనుకోడు. ఎంత తెలుసుకున్నా నేను ఇంకా తెలుసుకోవలసింది ఉంది, నేను ఇంకా నేర్చుకుంటున్నాను, సత్యాన్ని తెలుసుకునే మార్గంలో ఉన్నాను, ఆ ప్రయత్నంలో ఉన్నాను అని ఎప్పుడైతే అనుకుంటామో నిజమైన జ్ఞాని అలా ఉంటాడు. అలా ఉన్నప్పుడే ఆ పరిమిత జ్ఞానం అనే శత్రువును మనం జయించగలుగుతాం. ఎప్పుడైతే ఈ పరిమిత జ్ఞానం అనే శత్రువును మనం జయిస్తామో అప్పుడే మనం మోక్షాన్ని పొందగలుగుతాం. మోక్షం అంటే ఇలా కళ్ళు మూసుకొని అలా భగవంతుని స్మరిస్తే వచ్చేది కాదు. అనునిత్యం ఆయన పెట్టే పరీక్షలన్నిటినీ ఎదుర్కోవాలి. వాటన్నిటినీ మన అనుభవంలోకి తెచ్చుకోవాలి. అప్పుడే మనం మోక్షం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది పరిమిత జ్ఞానం యొక్క వివరణ. ఓకే మాస్టర్స్, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.